హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ నార్పిని 5178. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళు, అమ్మ, పిన్ని, తమ్ముడు, చెల్లి అందరూ రాజమండ్రి వచ్చారండి. అయితే సరదాగా రాజమండ్రి చూపించడానికని తీసుకెళ్తున్నాను అనమాట. హాలిడేస్ కదండి, సమ్మర్ హాలిడేస్ ఇప్పుడే వీలవుతుంది కదా, అందరు కూడా అన్ని అకేషన్స్కి వెళ్తారు కదా, అలాగే వీళ్ళు కూడా రాజమండ్రి వచ్చారు. నాకు తెలిసినవేవో నేను చూపిస్తున్నాను. నేను కూడా రాజమండ్రి వచ్చి 3 months అయ్యింది కదా, నాకేవో కొన్ని కొన్ని తెలుసు అన్నమాట. అవి చూపించడానికని బయలుదేరుతున్నామండి. ఒక్కొక్కరు రెడీ అవి కిందకైతే వస్తున్నారు. స్టార్ట్ అవుతాము కొద్దిసేపట్లో. అయితే మొత్తం అందరం కలిపి మీరైతే సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకే, అయితే మేమైతే ఇంటి దగ్గర నుండి బయలుదేరుతున్నామండి. ఆటో ఎక్కడానికి ఒక 1/2 kilometer అయితే ఉంటుంది. 1/2 kilometer నడిచి వెళ్ళాలన్నమాట, లోపలికి ఏం రావు. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. మా పాప నేను వీడియో తీస్తున్నానని అలా వీడియో కాల్ చేస్తూ నవ్వుతూ ఉందన్నమాట. అడుగుతున్నాను, నీకు వీడియో తీయాలా అని నవ్వుతుంది. మా బాబేమో అమ్మమ్మ నువ్వే ఎత్తుకోవాలి, అమ్మమ్మ నువ్వే ఎత్తుకోవాలని ఓవర్గా అల్లరి. ఇగోనండి మా వీధి చివరినే ఉంటుంది అన్నమాట పార్క్. చూపిస్తున్నాను. అలా వీధి చివరి నడుచుకుంటూ వస్తే అక్కడ వీధి చివరినే ఉంది. ఆటో అయితే ఎక్కేసామండి. మేము ఉండేది కడియం కదండి, కడియం నుండి రాజమండ్రి వెళ్ళాలన్నమాట. సడన్గా మాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అదే నడిచి వస్తున్నప్పుడు పెద్ద గాలి అయితే వేసింది, కానీ వర్షం రాదులే అని ధైర్యంతో ఆటో ఎక్కేసాం. ఆటో ఎక్కేసిన సగం దూరం అయితే వెళ్ళేసరికి చాలా పెద్ద వర్షం అయితే పడిపోయిందండి. ఆటోలో ఉండి కూడా తడిచిపోయాం. చివరిన కూర్చున్న నేను, మా తమ్ముడు, మా పిన్ని అయితే ఫుల్గా తడిచిపోయామండి. అనవసరంగా వచ్చామని చాలా ఫీల్ అయిపోయాము. మా అమ్మ అయితే ఆట తిప్పిమను 300 ఇచ్చేద్దాం, 300 ఇచ్చేద్దాం ఒకటే పాట పాడిందండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవలసిందని తీసుకొస్తే కొంచెం దూరం ఇలా దాటగానే వర్షం అయితే తగ్గిపోయిందండి. అదేంటో విచిత్రంగా చూడండి, గుడి దగ్గర అసలు చిన్నది కూడా తడవలేదు. ఆటోలో ఉన్న మేమైతే ఫుల్గా తడిచిపోయాం. గుడి దగ్గర అసలు ఒక్క చినుకు కూడా లేదు. ఇదైతే శివాలయం అండి, చాలా పెద్ద శివాలయం. దీన్ని ఇలా చుట్టూ తిరిగి చూడడానికే మినిమం 1 గంట అండి నార్మల్గా చూస్తే. అదే పట్టి పట్టి చూస్తే 1.5 గంట మినిమం పడుతుంది. చాలా పెద్ద గుడి అనమాట. యాక్చువల్గా నేను గుడి లోపలికి అయితే వెళ్ళలేదండి, ఎందుకంటే మా తాతయ్య గారు చనిపోయారు. సో ఈ వీడియో తీయమని మా చెల్లికి అయితే ఫోన్ ఇచ్చాను. మా చెల్లి, మా తమ్ముడు అయితే వీడియో అయితే తీస్తున్నారు. చూసి అండి, గుడి లోపల చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా రాజమండ్రి వస్తే ఈ శివాలయం, ఇస్కాన్ టెంపుల్, గౌతమి ఘాట్ అండ్ పుష్కర్ ఘాట్, కోటగుమ్మం ఇవన్నీ చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లన్నీ కూడా మేము వెళ్ళామండి. ఈ వీడియోలో అయితే ఉంటాయి ఇవన్నీ. సో మీరందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఈ శివాలయంలోకి వస్తే ఈ లోకంలో ఉన్న దేవుళ్ళందరూ ఇందులోనే ఉంటారండి. ఇంకా అన్ని దేవుళ్ళు ఒకేసారి దర్శించుకోవచ్చు శివాలయంలో మాత్రం. అందువల్లేమో అంత పెద్ద గుడి కట్టారు. 4 ద్వారాలండి, ఎటు నుండి అయినా రావచ్చు. 4 ద్వారాలు పెట్టారనమాట. గుడి కూడా 4 ద్వారాల వైపు నుండి చూడొచ్చు అనమాట. మొత్తం శివుడు, పార్వతి అండ్ లక్ష్మీదేవి, ఇంకా విఘ్నేశ్వరుడు అండ్ ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణ, రాముల వారు అండ్ నటరాజ, ఇలాగా అన్నీ. ఇంకా నాకు కొన్ని దేవుళ్ళ పేర్లు అయితే తెలియదు. అయితే మా చెల్లె ఏం చేసిందంటే, కిందనైతే దేవుళ్ళ పేర్లు అయితే ఉంటాయండి, తన ఓన్లీ దేవుళ్ళకి మాత్రమే వీడియో తీసుకొచ్చేసింది. నరసింహస్వామి అండ్ విష్ణుమూర్తి, ఇలా చాలామంది ఉంటారనమాట. ఇంకా చెప్పాను కదండి, ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు అందరూ కూడా శివాలయంలోనే ఉంటారు. మొత్తం అంత పెద్ద గుడి కట్టేశారనమాట. ఇక్కడ రీసెంట్గా కట్టారో ఎన్నో సంవత్సరాలు అయిందో ఏంటనేది నాకు తెలియదండి. ఈసారి వెళ్ళినప్పుడు తెలుసుకొని చెప్తాను. చూడండి గుడి మొత్తం. అయితే వీళ్ళు వెళ్ళేసరికి గుడి అయితే క్లోజ్ చేస్తారంటండి. కొద్దిసేపు వెయిట్ చేస్తే ఇలా గుడి తలుపులు అయితే తీసారంట. అదే చెప్తుంది మా చెల్లి అయితే చెప్పింది, గుడి క్లోజ్ చేస్తారక, అందుకే ఇంత టైం పట్టింది.
అయితే చాలా బాగుంటుందండి గుడి మొత్తం. చూడండి, ఏ ద్వారం నుంచి అయినా దేవుని దర్శించుకోవచ్చు. 4 వైపులో ఉంటుందన్నమాట. అర్ధనారీశ్వరుడు అండి, ఒకవైపు పార్వతి, ఒకవైపు శివుడు అయితే ఉంటారు. అలా జరుగుతూ ఉంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, దేవుడిని తెలుస్తుంది, ఒకవైపు పార్వతి, ఒకవైపు శివుడు ఉన్నట్లుగా ఉంది. అలా హారతి అయితే ఇచ్చారంటండి. అంటే వెళ్ళేసరికి 5 అయ్యిందనమాట. 5కి సంధ్యాహారతి అయితే ఇస్తారు కదండి, అదనమాట. ఇంకా లోపలికైతే వెళ్ళొచ్చు. ఇంకపోతే మా బాబాయ్ అయితే అల్లరంట, అమ్మమ్మ హుండీలో డబ్బులు అయ్యి, అమ్మమ్మ హుండీలో అంటే ఎప్పుడు గుడికి వెళ్ళినప్పుడల్లా చేతికైతే డబ్బులు ఇచ్చి హుండీలో వేయమంటామండి. చూడండి, పంతులు గారికి ఇస్తున్నాడు అనమాట. పంతులు గారికి ఇచ్చి, పంతులు గారు ఇంకా డబ్బులు వేయంటే నా దగ్గర లేవు, అమ్మమ్మ దగ్గర ఉన్నాయి అని చెప్పాడంట. బయటకు వచ్చాక వాళ్ళే చెప్పారనమాట. ఇలా మీ అందరికీ ఈ వీడియో చూపించడానికనే నేను ఈ వీడియో మొత్తం తీసానండి. ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. చూసేయండి, గుళ్ళులా కూడా కట్టి లోపలైతే ఉంచారు. దుర్గమ్మని అండ్ సాయిబాబా, విఘ్నేశ్వరు, ఇలా చిన్న చిన్న గుళ్ళు ఇలా కట్టి అయితే వేశారు. ఇలా 4 ద్వారాలు ఉంటాయండి. సేమ్ ఇలాగే 4 ద్వారాలు ఉంటాయి. ఇంకా ఆ గుడి అయిపోగానే ఆ పక్కనే అంటే ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే ఇస్కాన్ టెంపుల్ అయితే వస్తుందండి. అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. మా బాబాయ్ అయితే అమ్మమ్మ నువ్వే ఎత్తుకోవాలని అల్లరి. ఇకపోతే ఇస్కాన్ టెంపుల్ అండి. మా తమ్ముడు వాళ్ళు ఫోన్ పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోయారు అనమాట. సో ఇస్కాన్ టెంపుల్ నేను బయట నుండి అయితే చూపిస్తున్నాను. లోపల ఇంకా చాలా బాగుంటుందండి. ఈసారి వెళ్ళినప్పుడు లోపల కూడా వీడియో తీసి పెడతాను. ఫోన్ అయితే మర్చిపోయి వెళ్ళిపోయారండి, ఫోన్ తీసుకెళ్ళలేదు. అందువల్ల నేను బయట వీడియో పెడుతున్నాను. బయటనే చూడండి ఎంత బాగుందండి, లోపల ఎంత బాగుంటుందో మీరే ఒకసారి ఆలోచించండి. అలా బయటన ఒక స్కిప్ అయితే తీసాను, ఒక క్లిప్ అయితే తీసాను. ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. ఇస్కాన్ టెంపుల్ అంటే అదే కృష్ణుడు ఉంటాడనమాట. లోపల కృష్ణుడు, రాధా ఫొటోస్ అయితే ఉంటాయి. గుడి కూడా చాలా బాగుంటుంది. లోపల చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. మధ్యలో దేవుడు ఉంటాడనమాట. ఇక ఇది కొంచెం లోపలికి అయితే వచ్చానండి. మరి లోపలికి వెళ్ళకూడదని కొంచెం లోపలికి అయితే వచ్చి ఇలా బయటనైతే వీడియో తీశాను. అండ్ ఇక్కడ గుడి అంటే కామనే కదా, ప్రసాదం మిస్ అవ్వకూడదు కదా గుడికి వెళ్ళినప్పుడు. సో ప్రసాదం అయితే తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఒక్కో రోజు ఒక్కటి పెడతారనమాట. నేను ఇప్పటికి 4 టైమ్స్ వెళ్ళాను. 4 టైమ్స్ 4 స్పెషల్స్ అయితే పెట్టారు. ఎన్నిసార్లు అడిగినా పెట్టేస్తారు. ఏటో అంకుల్ నాకు అర్థం కాదు. గుళ్ళో ప్రసాదం లిమిట్గా పెట్టాలి కానీ అతను అలా పెడతారు. నెక్స్ట్ ఇక్కడ నుండి అయితే మేము పుష్కర్ ఘాట్కి అయితే వచ్చేసామండి ఆటో ఎక్కి. ఇది కొంచెం దూరం అనమాట. అక్కడ నుండి ఆటో ఎక్కి పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం. అదే ఇక్కడైతే ఆ హారతి అది ఇస్తారు కదండి, అదనమాట. నేను అయితే హారతి వీడియో అయితే షార్ట్ వీడియోలో ఒక 10 డేస్ క్రితం అయితే పెట్టాను కదా, అదే ఒక 11 హారతులు అయితే ఇస్తారండి ఇక్కడ. ఆ 11 హారతులు వింటే అతను హారతి ఇచ్చినప్పుడు వెనకాతల బ్యాక్గ్రౌండ్లో వాయిస్తో చెప్తారనమాట. అది కానీ వింటే ఇంకా మనకున్న పాపాలు అవి పోతాయని నమ్ముతారంట. ఆ పక్కనే ఉన్న నదిలో స్నానం చేసి ఆ హారతితో చెప్పే మాటలు వింటే మనకున్న పాపాలు అవి అన్నీ పోతాయని అక్కడ అందరూ చెప్తారనమాట. సో మేము హారతికి చాలాసార్లు ఉన్నాం కదా అని ఈసారి బోరుకట్టు కాదు, టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా హారతికి అయితే లేమండి. అంటే 1 గంట అయితే వెయిట్ చేసాం. కాకపోతే అది 7కి అంట హారతి. ఇంకా 7 వరకు ఎవరు ఉంటారులే అని చెప్పి తీసుకెళ్ళిపోయాను. అమ్మ చూసింది, పిన్ని చూడలేదు కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి తీసుకొని వస్తామన్నమాట. అండ్ బోటింగ్ కూడా ఎక్కుదాం అనుకున్నారు మా చెల్లి తమ్ముడు. నేనైతే 2 టైమ్స్ అయితే ఎక్కాను. వాళ్ళు ఎక్కుతానని ముందుకైతే వెళ్ళారు కానీ వన్ పీపుల్కి 100 రూపీస్ అనగానే వెనక్కి అయితే తిరిగి వచ్చేసారు. మా పిన్ని ఒప్పుకోలేదు. ఇద్దరికి 200 ఎందుకు, అదే ముగ్గురికి 300 ఎందుకు,
వేరే దగ్గర ఎక్కుదాంలేండి అంటే మేము ఎక్కిన చోట అయితే 50 రూపీసేనండి, ఇక్కడేమో 100 రూపీస్ తీసుకుంటున్నారు. సో నేనే అన్నాను ఇక్కడ వద్దులే వేరే దగ్గర ఎక్కదురు కానీ వచ్చేయండి అని అనగానే ఇంకైతే ఆగిపోయారు. బాబు అయితే చూడండి ఆడికి చాలా ఇష్టం అండి నీటిలో దిగి స్నానం చేయడం అంటే. అలాగే స్నానం చేస్తాను అని గోల గోల చేస్తే అమ్మ అయితే స్నానం వద్దు కాలు కడుక్కుందామని తీసుకెళ్ళింది. ఇంకంతే నీటిలోకి వెళ్ళాడు, టప్పా టప్పా కొడేసుకొని ప్యాంట్ మొత్తం తడిపేసుకున్నాడండి. చాలా అల్లరి అల్లరి. అమ్మమ్మ స్నానం చేద్దాం, అమ్మమ్మ స్నానం చేద్దామని ఒకటే అల్లరి. కాకపోతే బట్టలు అవి తెచ్చుకోలేదు కదండి, స్నానం చేస్తే ఆరవు బట్టలు అంత బేగా అని చెప్పి వద్దని అనుకున్నాము. అంటే కొంచెం షాపింగ్ కూడా చేయాలని ఆలోచన ఉంది. తడిసిపోయి తడి బట్టలతో షాపింగ్ మాల్లోకి వెళ్తే మనల్ని విచిత్రంగా చూస్తారు కదండి, అందుకని చెప్పి మేము తడవాలనుకోలేదు. లేకపోతే ఈ నీటిలో మునిగితే చాలా మంచిది. పుష్కరాలు ఉంటాయి కదండి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, అది ఇక్కడే రాజమండ్రి బ్రిడ్జ్. ఇదేనండి హారతి ఇంకా రెడీ చేస్తున్నారు. సో లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు పిక్ ఉంటే యాడ్ చేశాను చూసేయండి. ఇకపోతే ఇంకా చెప్పాను కదండి కోటగుమ్మం అని, అక్కడికైతే వెళ్తున్నాము. యాక్చువల్గా కోటగుమ్మం దగ్గరికి వెళ్ళేవరకు వీడియో తీద్దామని అనుకున్నాను, అక్కడికి వెళ్ళేసరికి నేను మర్చిపోయాను. చాలా బాగుంటుంది, ఒక జాతరలా ఉంటుంది. మా అనకాపల్లిలో వెలుపల వీధి పండుగ ఎలా జరుగుతుందో ఇక్కడ అలా ప్రతిరోజు కోటగుమ్మంలో ఉంటుంది అన్నమాట. సో నేను చూద్దామని మర్చిపోయాను. ఇక్కడ చిన్న పిన్ అయితే చీరలు కొనుక్కుంటుందని చిన్న వీడియో అయితే తీసాను. అయ్యో అన్నీ తిరిగి వచ్చేసాక లాస్ట్లో గుర్తొచ్చింది, అయ్యో ఈ వీడియో తీయడం మర్చిపోయాను. పిల్లలతో వెళ్తే ఇలాగే కదండి ఉంటుంది, ఒక పక్క వాళ్ళు ఎత్తుకోవడం, మళ్ళీ వీడియో తీయాలంటే చిరాకుగా ఉంటుంది కదండి. ఆ చిరాకులోనే ఈ కోటగుమ్మంలో వీడియో తీయాలనే విషయాన్ని నేను మర్చిపోయాను. ఇంకా పెన్న వాళ్ళు చీరలు అయితే చూస్తుంటే మా పాప ఆ ఇరుకలోకి ఇరుకలో దూరి ఆ చీరలు లాగడం ఈ చీరలు లాగడం, అలా మా పాప కూడా బాగా అల్లరి ఎక్కువైపోయిందండి. ఇంకపోతే బాబు అలా స్టూల్తో అట్లతో ఆడుతూ ఉన్నాడు. ఇంకా పిన్ అయితే ఒక 3 చీరలు 2 చీరలు తీసుకుంది, అలా చూస్తూ ఉంది. రాజమండ్రికి చీరలు ఫేమస్ కదండి, చీరలు బట్టలు ఇవే కదా ఫేమస్. సో ఇంటికి వచ్చాక చూపిస్తుంది. అగో మా పాపకి చూడండి 3 గౌన్స్ అయితే తీసుకున్నాము. ఈ చీర అయితే కొన్నదంట. నేను అప్పుడు ఫోన్ రావడంతో వాళ్ళు ఏ చీరలు కొన్నారో నేను చూడలేదు, ఆ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండిపోయాను. ఇంటికి వచ్చాక చూపించమంటే చూపిస్తుంది. ఇక ఈ చీర తీసుకున్నాము అని. చీర అండ్ పక్కన 3 గౌన్లు. ఆ గౌన్లు కొన్నప్పుడు నేను ఉన్నాను కానీ చీరలు కొన్నప్పుడు నేను అలా ఫోన్ మాట్లాడుతూ ఉండిపోయాను అనమాట. చీరలు అయితే చాలా బాగున్నాయండి, కాస్ట్ మాత్రం నాకు తెలియదు. అది బిల్ కట్టేశాక నాకు ఇంటికి వచ్చాక చూపించారు, నేను అడగలేదు కూడా. చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మొత్తం చీరలన్నీ మా పిన్నవే అనమాట, పిన్నే తీసుకుంది. ముఖ్యంగా చీరలు ఇలా బట్టలు అవి కొనుక్కోవడానికనే వచ్చిందంట మా పిన్ని చెప్పింది. నేను ఇలా చీరలు అవి కొనుక్కోవడానికనే వచ్చాను, షాపింగ్ తీసుకెళ్ళు అని చెప్పగానే సరే అని తీసుకెళ్ళాను అనమాట. ఇంకా అలా అయ్యిందండి మా షాపింగ్, మా ఆడవాడి అలా జరుగుతూ ఉందన్నమాట. ఎవరికైనా రాజమండ్రి వచ్చే ఉద్దేశం ఉంటే ఇవన్నీ తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి, అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మేము చూడలేని ప్లేసెస్ అయితే కొన్ని ఉన్నాయి, ఎప్పుడైనా వెళ్తే అవి కూడా మీకు వీడియో అయితే పెడతాను, తప్పకుండా చూసేయండి. అలాగనమాట డోర్ కర్టన్స్, చీరలు, గౌన్స్, అలా కొంచెం స్నాక్స్, అలా నిన్న రోజంతా గడిచిపోయింది అండి. నెక్స్ట్ డే మొత్తం అలా గడిచిపోయింది. ఇంటికి రాగానే అలా రెస్ట్ మూడ్లోకి వస్తాం అందరం అలసిపోయామన్నమాట. ఎవరి పనులు ఫోన్లు టీవీలో మునిగిపోయారనమాట. ఓకే, మరి అయితే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్.